I am billionaire, I am billionaire, I am billionaire. Thank you universe, thank you universe, thank you universe. మన యూట్యూబ్ ఛానల్ అనేది TRAON 93456. మనం ఈ ప్రభుత్వ పథకాలు జస్ట్ చూద్దామండి. మనకు ప్రభుత్వ పథకాలలో మీరు ఏ పథకమైనా ఏదో ఒక డేట్ నాడు ఓపెన్ చేస్తారండి. అంటే ఆ డేట్ నుండి ప్రారంభం అని, మరియు ఏదన్నా రోడ్స్ ఇనాగ్రేషన్స్ కానీ ఏమన్నా కానీ పర్టికులర్ ఏదో ఒక డేట్ నాడు యూజ్ చేస్తారండి. చూడండి, ఆ డేట్ వల్ల ఆ పథకం మీద ఎఫెక్ట్ పడుతుందండి. కొన్నొకటేమో గుడ్ అవుతాయి, సూపర్ సక్సెస్ అవుతాయండి, కొంతేమో ఫ్లాప్ అవుతాయండి. మీరు చూడండి, కేసీఆర్ సార్ గారు ఎక్కువ శాతం కొన్ని 15, కొన్ని 2 తారీఖు, కొన్ని 17, 18 తారీఖులలో కొన్ని పథకాలు స్టార్ట్ చేశారండి. అందులో ఎక్కువ శాతం మనకు ఈ రైతు బంధు అనేది కొన్ని బాగా సక్సెస్ అయ్యిందండి. రైతు బంధు అంటే ఎకరాకు 5,000, 6,000 ఇక అది చాలా సక్సెస్ అయిపోయింది. మళ్ళీ వయోవృద్ధులకు పెన్షన్ స్కీము ప్రతి ఒక్క గవర్నమెంట్ కంపల్సరీ ఏదో ఒక పథకాలు చేస్తుందండి. కానీ ఆ పథకాలు అనేది ఆ కొంచెం మంచి డేట్లో చేస్తే ఘోరంగా సక్సెస్ అవుతాయండి. సక్సెస్ చాలా అవుతాయి. మీరు చూడండి, ప్రభుత్వం నడవాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్స్లో ఫస్ట్ ఇచ్చేది ఏంటిది, పథకాలు ఇచ్చిన తర్వాత ఈ పథకాలను రన్ చేయాలంటే మళ్ళీ మనకు డబ్బు కావాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ట్యాక్సులు వేయడం కానీ, లేకుంటే మన రియల్ ఎస్టేట్స్ వాటి యొక్క ప్రైజెస్ పెరగడం కానీ, లేకుంటే మళ్ళీ నెక్స్ట్ ఏంటిది, ఈ ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టడం అంటే బ్యాంకులకు తాకట్టు పెట్టడం ద్వారా చేస్తారండి ఈ పథకాలు. మళ్ళీ చూడండి, ప్రభుత్వం ఏర్పాటు అయింది అనుకోండి, ప్రభుత్వం రూల్ చేస్తుంది, ఏదన్నా ఒక గవర్నమెంట్ స్కీమ్ ప్రభుత్వ పథకం స్టార్ట్ చేయాలి. ఆ డేట్ అనేది మంచిదిగా లేకుంటే ఆ గవర్నమెంట్ మీద చాలా నెగిటివ్ వస్తుందండి. ఆ పథకం గురించి నెగటివ్ టాపిక్ వస్తుంది. అదే గుడ్ డేట్ అయింది అనుకోండి, మస్తు సక్సెస్ అవుతుందండి. మీరు చూడండి, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఉచిత బస్సు అనేది గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వితిన్ 1 monthలో ఫామ్ చేశారండి. 1 monthలో ఫామ్ చేశారు. కానీ ఏపీ గవర్నమెంట్ 1.5 year అవుతున్నా కానీ ఇంకా అది ఉచిత బస్సు మహిళలకు అనేది ఇంకా ఫామ్ చేయలేదండి. అంటే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఇది ఒకందుకు ఉచిత బస్సు అనేది చాలా చాలా గ్రేట్ అండి. మీరు అనుకోవచ్చు, కానీ వాళ్ళు అంటే మన ఏదన్నా జాతరలప్పుడు ఎక్కువ శాతం పెంచుతారు రేట్లు, 50% అని, ఎక్స్ట్రా బస్సులు మేము వేసామని. కానీ నార్మల్ దాంట్లో ఉచిత బస్సుల వల్ల వీళ్ళందరూ మన తీర్థయాత్రలు లేకుంటే ఎక్కడికి వెళ్ళడం జరుగుతుంది, అంటే మన ఫంక్షన్స్కి కానీ అట్లా వెళ్ళడం వల్ల అక్కడ మనీ రొటేట్ అవుతుందండి. ఇప్పుడు నార్మల్గా టికెట్ ఎంత ఉంటుంది, 50, 60, 70, 80, 90 ఉంటుంది. కానీ వీళ్ళు కొంటారు కదా, అంటే ఇండైరెక్ట్గా ఈ మనీ ఇలా షిఫ్ట్ అవుతుంది అన్నట్టు. వీళ్ళు కొన్ని ఫంక్షన్స్కు గిఫ్ట్స్ కానీ, సమ్ ఆర్నమెంట్స్ కానీ, లేకుంటే గుళ్ళకు పోయినప్పుడు అక్కడ కొన్ని పూలదండలు ప్లస్ అది ఏర్పడకుండా ఎంతో ఇన్కమ్ని జనరేట్ చేస్తుందండి. మన అది ఇన్కమ్ పెరుగుతుంది, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ పెరుగుతుందని మనకు న్యూస్లో వచ్చింది. అంటే మనకి పథకాలు అనేటివి మంచి డేట్లో ఓపెన్ చేస్తే హైలైట్ ఉంటుందండి. సేమ్ ఆ గవర్నమెంట్ మీద గుడ్ విల్ పడుతుంది. సేమ్ ఏ ఇనాగ్రేషన్ అయినా కానీ కొంచెం మంచి డేట్లో చేస్తే చాలా చాలా సక్సెస్ అవుతుందండి. సేమ్ అది బిజినెస్ ప్రారంభించినప్పుడు కూడా ఒక మంచి డేట్ హైలైట్ సక్సెస్ అవుతుందండి. మీరు చూడండి, అంటే ఈ ప్రాసెస్ అనేది ఈ చైన్ సిస్టమ్ అండి, ఇంటర్లింక్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనకు గవర్నమెంట్ రూల్ కావాలంటే కంపల్సరీ న్యూమరాలజీ అనేది ఫాలో కావాలండి, లేకుంటే సెట్ కాదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు చూడండి, కొన్ని రోడ్డు ఇనాగ్రేషన్స్ ఉంటాయి, ప్లస్ మాల్స్ ఇనాగ్రేషన్స్ ఉంటాయి, కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, కొన్ని మనకు గవర్నమెంట్కి సంబంధించినవి
మిగతా ఏమన్నా పబ్లిక్ వెళ్ళేందుకు ఎక్కువ శాతం దానికి సంబంధించినవి పథకాలకు మిగతా ఏమైనా స్కీమ్లు కానీ డేట్లే ఉంటున్నాయి. వీటి ద్వారా గవర్నమెంట్ మీద గుడ్ విల్ అనేది పడుతుందండి, లేకుంటే ఎఫెక్ట్ అవుతుంది. మీరే చూడండి. అంటే ఈ డేట్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మా గవర్నమెంట్ రూల్ చేయడానికి. మరి చూడండి, కేసీఆర్ గారు సార్ 10 సంవత్సరాలు ఉన్నా కానీ నెక్స్ట్ 2023లో లాస్ అయినారండి. మరి రీజన్ డేట్సే కదండి. సార్ ఎంతో మంచి పనులు చేసినా కానీ 10 సంవత్సరాలు దాటింది అంటే వ్యతిరేకత మొదలైందండి. దాని ద్వారా అనుకోకుండా అది జరిగిపోయిందండి. అంటే జస్ట్ చెప్తున్నాము, మనకు డేట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి క్షణం ప్రతి నిమిషము మనకు ఈ నెంబర్స్ అనేటివి రూల్ చేస్తున్నాయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పథకాల ద్వారా కూడా మీరు చూడండి ఎక్కువ గుడ్ విల్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాలు ఆ గవర్నమెంట్కు సంబంధించిన గుడ్ విల్లే ఉంటుంది కదండి. దాని ద్వారా నెక్స్ట్ గవర్నమెంట్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అదే ఈ పథకం అనేది బ్యాడ్ అయితే నెక్స్ట్ గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, రాదండి. మీరు చూడండి, ఇప్పుడు ఈ పథకాలు సక్సెస్ అయితేనేమో ప్రజలు హ్యాపీగా ఉంటారు, ఇప్పుడు లేకుండా కొంచెం బ్యాడ్గా అవుతారు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందింది కూడా మనకు సోషల్ మీడియాలో వైరల్ చేయడం కూడా అదొకటి కూడా ఇంపార్టెంట్ అండి. డేట్స్ అన్నట్టు అంటే మనం ప్రతి ఏ పని ఉన్నా కానీ డేట్ మీదనే డిపెండ్ అవుతామండి. మన ముహూర్తాలు అంటే క్యాజువల్గా ఏది మనము ఆస్ట్రాలజీ ఈ మన వాస్తు అవన్నీ చూస్తాం, కానీ ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో హెల్త్ బాగుండదండి కొంతమందికి. మీరే చూడండి, అది నడుస్తుంది, అది ఎవరికైనా. అంటే మనకు ఈ ప్రభుత్వ పథకాలని జస్ట్ చెప్తున్నామండి. ప్రభుత్వం ఇట్లా మన బస్సులు ఓపెనింగ్ కానీ ఏది ఉన్నా కానీ కొంచెం మంచి డేట్లో చేస్తే మనకు గుడ్ విల్ అనేది చాలా చాలా వస్తుందండి. దీని ద్వారా గవర్నమెంట్ మీద ఎక్కువ శాతం సక్సెస్ అయ్యేందుకు చాలా అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.